ఎవరి జాతకంలో అయినా రాజకీయ యోగం లేకపోతే వాళ్ళ జీవితంలో బాగుపడే అవకాశమే లేదు. గొప్పవాళ్ళు అవ్వటం కానీ, అధికార పదవులు కానీ, 10 మందితో దండం పెట్టించుకోవడం కానీ, అత్యధికమైన సంపదలు కానీ ఆస్కారమే ఉండదు. రాజయోగ సాధనకి ఏకైక మార్గము సూర్య భగవానుడు. నీళ్లలో చక్కగా పసుపు కలిపి 11 సార్లు సూర్యదేవాయ రాజయోగం దేహి ప్రైత్య స్వాహ ఈ మంత్రాన్ని 11 సార్లు చదవాలి. 42 రోజులు ప్రతిరోజు చేయాలి. అలాగే ఆడవాళ్ళు అయితే 21 రోజులు కంటిన్యూస్గా చేయాలి. జీవితంలో మిరాకిల్స్ స్టార్ట్ అవుతాయి చూడండి. వీటన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే అదృష్టరత్నం రాయడం. అదృష్టరత్నం అనేదే రాజయోగాన్ని కలిగించేది. ఎందుకని అదృష్టరత్నంలో అన్ని రకాల సుఖాలు, సంతోషాలు, పెరుగుదల, గొప్పదనము పుట్టించే బ్రహ్మ దాంట్లోనే ఉంటాడు. అన్ని రకాల ఐశ్వర్యాలు ఇచ్చే విష్ణువు దాంట్లో ఉంటాడు. అన్ని రకాల చెడుని హరించే ఈశ్వరుడు కూడా దాంట్లోనే ఉంటాడు. వాళ్ళ భార్యలైన ఐం హ్రీం శ్రీం అదృష్టరత్నం మీద ఎప్పుడైనా గమనించండి. మొత్తం కూడా రాసి ఉంటుంది పూర్తిగా. అదృష్టరత్న ధారణ జీవితంలో అద్భుతం. మీకు, మీ పిల్లలకి, మీ రాబోయే తరాలకి, పెరుగుదలకి, ముఖ్యంగా కాలసర్ప దోషాలకి, చేతబడులకి, ఏడుపులకి, ఇట్లాంటి భయంకరమైన విషయాలకి పాడైపోయే వాళ్ళు ఎంతోమందిని చూస్తారు రోజు. ఒక భయంకరం అనమాట వాళ్ళ జీవితాలు. నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్నగా బ్యాడ్ అనేది నెమ్మదిగా పెరిగిపోయి వాళ్ళని కబళించేస్తుంది అనమాట. ఒక మహమ్మారిలాగా. అదృష్టరత్నం ఉన్న చోట అది దగ్గరికి కూడా రాదు. ఎందుకంటే ఈ బ్యాడ్ అనేది కూడా ఇవన్నీ కూడా నలుపుకి సంబంధించింది. నలుపు అంటే చీకటికి సంబంధించింది. ఎప్పుడైతే అదృష్టరత్నం ధారణ చేస్తారో అదృష్టరత్నం అనేది కోటి సూర్యుల ప్రభావం కలిగి ఉంటుంది. అందుకని అప్పుడు మీకు పొరపాటును కూడా చెడు అనేది ఉండదు. _99993389 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే, వాట్సాప్ కాల్ చేస్తే మీకు ఉచితంగా జ్యోతిష్యం చెప్పడమే కాకుండా ఏం పెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి, దాని విధి విధానాలు అన్నీ వివరంగా చెప్తారు. అంత ఫ్రీనే. శుభం భూయాత్.